కానీ ఎక్కడో ఒక మూల నాన్నగారికి ఈ విషయంలో నేను సంజయ్ శ్రీ చెప్పుకోవాలేమో అని అనిపించిందా మీకు? మనసులో చెప్పుకున్నారా? అంటే ఆ రకమైన డిస్కషన్లోకి వెళ్ళాలంటే చాలా చాలా వెళ్ళాలనుకోండి. ఎందుకంటే వారి చివరి రోజుల్లో వారు అనుభవించినటువంటి ఆత్మక్షోభ కావచ్చు, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కావచ్చు. సో దర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చేసారు. ఇఫ్ యూ కంపేర్ కాంగ్రెస్ని బీజేపీని కంపేర్ చేసుకుంటే మీకు ఎలా ఉంది? ఏది బాగా నచ్చింది? అంటే అఫ్ కోర్స్ మీరు ఇక్కడ ఉన్నా కానీ మీకు ఇవ్వవలసిన గుర్తింపు గౌరవం కాంగ్రెస్లో కూడా వచ్చాయి. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్లో నాకు గుర్తింపు, గౌరవం, పొజిషన్ ఇచ్చినప్పుడు దేనికి కూడా విఘాతం కల్పించే విధంగా నేనైతే వ్యవహరించలేదమ్మా. ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని బాధ్యతాయుతంగా ఎలా చివరి దాకా తీసుకెళ్ళాలి అనేటువంటి అంశం మీదే నా దృష్టి అంతా కూడా పెట్టడం జరిగింది. అదే అంకిత భావంతో నేను చివరి వరకు కూడా పనిచేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అంటారా, ఇప్పుడు చాలా డిసిప్లిన్ ఉండేటువంటి క్రమశిక్షణకి పెద్దపీట వేస్తుంది పార్టీ. ఎక్కడా కూడా మనం ఈ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తే పార్టీ ఒప్పుకోదు. అదేవిధంగా కష్టపడి కనుక మనం పార్టీలో పనిచేస్తే, అంటే క్షేత్రస్థాయి నుండి నేను 8-9 సంవత్సరాలు కాంగ్రెస్లో మినిస్టర్గా ఉన్నా, భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఒక సాధారణ కార్యకర్తని. ఐ మైట్ హ్యావ్ బీన్ అ మినిస్టర్ దేర్. కానీ ఇక్కడ సీనియర్స్ ఉంటారు, అంటే చాలా కాలం నుండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కినా కూడా మమ్మల్ని, ఎందుకంటే కొత్తగా వచ్చాం కాబట్టి పార్టీలోకి, మేము కింద కూర్చుంటాం. బట్ అట్ ద సేమ్ టైం గట్టిగా అంకిత భావంతో పని చేసామనుకోండి, ఇది నాకు తక్కువ కాదు, నాకు ఇది చేస్తే ఇది తప్పు, నేను చేయలేను, నా స్థాయి వేరే, నేను ఈ స్థాయికి దిగలేను అని కనుక ఆ రకంగా ఆలోచించకుండా మనం పార్టీ ఏ రకంగా మనకు ఆదేశం ఇస్తుందో దానికి కట్టుబడి కనుక మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలకి గౌరవం, గుర్తింపు భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి నరేంద్ర మోడీ గారు ప్రస్థానం చూసుకున్న, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రస్థానం చూసుకున్న, కోవింద్ గారు, మన వెంకయ్య నాయుడు గారు, వారందరి ప్రస్థానం, ఎవరి ప్రస్థానం పైకి వచ్చినటువంటి నాయకుల యొక్క ప్రస్థానం కనుక మనం చూసుకున్నట్లయితే వారందరూ చెప్పే మాట ఒకటే, మేము పోస్టర్స్ అంటించేవాళ్ళం, మేము కార్యకర్తలతో పడుకునేవాళ్ళం, వాళ్ళతో కూర్చొని తినేవాళ్ళం. సో ఆ రకంగా కార్యకర్తలతో మమేకమయ్యి పార్టీకి అంకిత భావంతో కనుక పనిచేసినట్లయితే గుర్తింపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది.